తెలంగాణ ప్రభుత్వ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 6న ఎల్బీ స్టేడియంలో ప్రజల మధ్యలో ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఆయన గతంలో ఎన్నికల ప్రచారం చేసే సమయంలో నేను డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతాను, డిసెంబర్ 9కున్న ప్రాధాన్యత ఏంటంటే డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పం. ఇంకొక విశేషం ఉంది. డిసెంబర్ 9న చిదంబరం ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో ఉండే ఆర్థిక శాఖ మంత్రి డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పి యూపీఏ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయటానికి నిర్ణయించేయటమనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అది డిసెంబర్ 9 యొక్క ప్రశస్తత. అయితే మరి ఎందుకు డిసెంబర్ 6కు మారారు అని చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి గొప్ప మెజారిటీ ఏం రాలా. సాధారణంగా తెలుగు ప్రజలు వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే ఏ ప్రభుత్వాన్ని 2 సార్లు దాటి 3వసారి హ్యాట్రిక్ ఇవ్వరు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గతంలో చూస్తే ఎప్పుడు గెలిపించిన పార్టీకి బంపర్ మెజారిటీ ఇచ్చేవారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ మాత్రమే ఉంది. కావలసిన సంఖ్య 60, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 64 మాత్రమే. అవసరమైన దానికంటే 4 మాత్రమే ఎక్కువ ఉన్నారు. అందువల్ల ఆలస్యము చేయటం వల్ల మంత్రివర్గ స్థానం ఆశిస్తున్న వారు మరే విధంగా ప్రలోభాలకు గురై ఏదైనా జరగచ్చనే ఒక అనుమానంతో జాతీయ కాంగ్రెస్ నాయకత్వం త్వరగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు. అందువల్ల ఆ చరిత్ర ఉన్నది కనుక ఏదైనా జరగగలదనే భయంతో త్వరగా ఏర్పాటు చేశారు. అదే కాకుండా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గత అనుభవాలను చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూలిపోయిన విషయాన్ని కూడా పరిశీలించి నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఆలస్యం చేయటం మంచిది కాదని త్వరగా 6వ తారీఖే ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేయటం జరిగింది. ఇది ఈ మంత్రివర్గ కూర్పు చక్కగా సమతుల్యతను సాధించే విధంగా ఏర్పాటు చేశారు. సీనియర్లకు స్థానం కల్పించారు. రాజకీయ అనుభవంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది. తొలి విడతగా 12 మందికి ప్రాతినిధ్యం మంత్రివర్గంలో కల్పించిన రాబోయే రోజుల్లో విస్తరణలో మరొక 6గురికి అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. అయితే ఈ 18 మంది కాకుండా క్యాబినెట్ ర్యాంకుతో కూడిన మరికొన్ని పదవులు కూడా మంత్రితో సమానమైన హోదా కలిగిన పదవులు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సభాపతి, శాసన సభాపతి, స్పీకర్గా వికారాబాద్ నుంచి గెలిచిన, గతంలో మంత్రిగా పనిచేసిన
దళిత సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమారు పేరు ప్రకటించడం జరిగింది. కేసీఆర్ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న తరుణంలో బట్టి విక్రమార్క పేరు ముఖ్యమంత్రిగా పరిశీలించిన కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవలసిందిగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కకు తగు గౌరవం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగా 5 ఉప ముఖ్యమంత్రులను పెడితే వాళ్ళు మంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, ఎవడో లెక్క చేసే పరిస్థితి లేదు. నామకే వాస్తే ఉప ముఖ్యమంత్రులు తప్పనిచ్చి వాళ్ళ మాట ఎవ్వడు పట్టించుకునే నాదుడే లేడు. అలా కాకుండా కర్ణాటక రాష్ట్రంలో లాగా ఏ విధంగా డీకే శివకుమార్ అక్కడుండే రాజకీయాలను, ప్రభుత్వ పరిపాలనను శాసిస్తున్నాడో అదేవిధంగా రేవంత్ రెడ్డికి సమానంగా డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాలనా విషయంలో కానీ, పార్టీ వ్యవహారాల్లో కానీ, వివిధ కార్పొరేషన్లకు పదవులు, నామినేటెడ్ పదవుల విషయంలో కానీ సమాన హక్కులుండే విధంగా ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాజిక న్యాయానికి కట్టుబడి అన్ని కులాలకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం చేకూర్చడం జరుగుతుంది. 33 జిల్లాలున్నా ఇప్పుడు ఏర్పడిన చిన్న జిల్లాకు ఒక మంత్రిని ఇవ్వటం కష్టం కనుక 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సమర్థత ఆధారంగా రాజకీయంగా ఎవరైతే కష్టపడ్డారో వారికి మంత్రివర్గంలో స్థానం లభించటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారంలో మనం ఎన్నడూ చూడని విధంగా 3 వేదికలు వేశారు. ఒకటి ప్రధాన వేదిక, మరోపక్క జాతీయ స్థాయి నుంచి విచ్చేసిన అతిథులు వారికొక వేదిక, మరోపక్క జిల్లాలలో ఉండే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరినీ గౌరవించే విధంగా మరొక వేదిక. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి, కాబోయే మంత్రులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇంకొక విశేషం ఏంటంటే 64 మంది ఎమ్మెల్యేలు ప్రధాన వేదికపై కూర్చోబెట్టడం మరొక ఆసక్తికరమైన ఘట్టం. దీంతోపాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, భార్య గీత, కుమార్తె, అలాగే అల్లుడు, పుట్టిన బిడ్డ, తన కుమార్తెకు పుట్టిన బిడ్డ, వీళ్ళందరూ కూడా ప్రధాన వేదిక ముందు వరుసలో ఆసీనులు కావటం ఒక విశేషం. ఇక సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బెంగళూరు నుంచి వచ్చి అక్కడ రవీంద్ర భారతి దగ్గర ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా ముందుకు కదలని పరిస్థితిలో కాలినడక మీద ఎల్బీ స్టేడియంకి ఆలస్యంగా రావటం అనేది ఒక అంశంగా కొంతమేరకు ట్రాఫిక్ పోలీసుల యొక్క వైఫల్యంగా మనం భావించవలసి ఉంటుంది. ఈ రోజున కొలువుదీరిన మంత్రులు జాతీయ కాంగ్రెస్ అధిష్టానం వాళ్లను ప్రాధాన్యతా క్రమంలో ప్రమాణ స్వీకారము చేయించటం ఒక విశేషం. కొన్ని సందర్భాలలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక్కడ ఈరోజు 12 మంది వాళ్ళు ప్రాధాన్యత, సీనియారిటీ, గత అనుభవాన్ని
ఆధారంగా 12 పేర్లు వరుస క్రమంలో పిలవటం అనేది విశేషం. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవ వ్యక్తిగా ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రజలకు అభివాదం చేయటం అనేది అందరినీ ఆకర్షించిన విషయం. మూడవ మంత్రిగా ఉత్తమ కుమార్ రెడ్డి, 4 దామోదర రాజనరసింహ. అందరూ తెలుగులో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తే మరి దామోదర రాజనరసింహ మనం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళను మర్చిపోయాం. బ్రిటిషు సామ్రాజ్యం గురించి ఇప్పుడు మనం కథలు చెప్పుకుంటాం. ఆయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈరోజు ప్రమాణ స్వీకారము తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో చేయటం విశేషం. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో జన్మించి తెలుగులో ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఉంటే బాగుంటుందని విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. 5వ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 6 శ్రీధర్ బాబు, 7 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 8 పొన్నం ప్రభాకర్, 9 కొండా సురేఖ. కొండా సురేఖ ఆయన భర్త కొండా మురళి. వీళ్ళు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు. ఆ రోజు మనం ప్రజలకు న్యాయం చేయాలంటే బుల్లెట్ ద్వారానే సాధ్యమని ఆనాడు భావించి తదుపరి బుల్లెట్ కాదు బ్యాలెట్ ద్వారానే ప్రజలకు సేవ చేయొచ్చు, సమాజంలో మార్పు తేవచ్చని భావించిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు ఇద్దరు కూడా బ్యాలెట్ను నమ్ముకుని వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్నది కొండా సురేఖకు. కొండా సురేఖ మాదిరిగా 10వ ప్రాధాన్యత కలిగిన సీతక్క, ఆమె కూడా బుల్లెట్ అనే సిద్ధాంతంతో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి తదుపరి జనజీవన స్రవంతిలో కలిసి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యురాలుగా కోవిడ్ సమయంలో ఎనలేని సేవ చేసి ఆమె కూడా బ్యాలెట్ ద్వారానే ఏదైనా సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో ఈనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 11 తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కూడా సీనియర్ నాయకుడు. ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో, కేసీఆర్ క్యాబినెట్లో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఆయనకి చరిత్ర మిగిలిపోతుంది. ఇక 12 జూపల్లి కృష్ణారావు, ఆయన కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి ఆయన కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన క్యాబినెట్లో పనిచేసి తదుపరి కేసీఆర్ క్యాబినెట్లో పనిచేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా స్థానం పొందటం జరిగింది. ఇక ఇతరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వీళ్ళు కూడా మంత్రివర్గంలో స్థానం పొందటం జరిగింది.